ఆయనను వెంబడిస్తున్నప్పుడు, చాలామంది ఆయనను చంపాలని వెంబడిస్తున్నప్పుడు, ఆయన పారిపోతూ గృహలలో దాసుకుంటూ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు, ఆయన యెహోవాకే మొరపెడుతున్నాడట. ఇంకా వేరే రాజుల వద్దకు, వేరే వ్యక్తుల వద్దకు వెళ్ళలే కానీ ఏమంటున్నాడంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయనకు తెలుసు నా దేవుడు నా ప్రార్థనలను ఈ పరిస్థితుల్లో కూడా వింటున్నాడు. ఈ పరిస్థితులలో కూడా నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన సంఘం నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన పరలోకం నుండి నాకు జవాబునివ్వగలడు. సంఘం నుండి జవాబు ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా నాకు సహాయము చేయువాడు. 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, వారి సహాయము రాదనవచ్చు. కానీ నాకు తెలుసు నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నా దేవుడు ఆయన పరిశుద్ధాలయములో నుండి నా మొరను ఆలకించువాడు, నాకు జవాబిచ్చువాడు, నన్ను విడిపించగలడు, నన్ను రాజుగా చేయగలడు. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు ఆయనను విడిపించి ఆయనను రాజుగా చేశాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా వచ్చిందంటే, 10,000 మంది దండెత్తి మోహరించి ఆయన చుట్టూరా, పొద్దున్న లేస్తే అప్పువాడనొచ్చు, పొద్దున్న లేస్తే సమస్య కావచ్చు, పొద్దున్న లేస్తే అనేకమైన ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఒక 10,000 సమస్యలు అవ్వచ్చు. అంటున్నాడు దావీదు, 10,000 మంది యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఎన్ని సమస్యలున్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని గొడవలున్నా, ఎంత సమస్యలో గుండా వెళ్తున్నా నేను పడుకొని నిద్రపోయి మేలుకొంటాను. అంటే ఎన్ని సమస్యలున్నా నా దేవుడు తీర్చగలడు. 10,000 మంది దండెత్తి వచ్చి నన్ను మోహరించినప్పటికీ నేను భయపడను. హల్లెలూయా. అంటే ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క